ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేశామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శాసనసభలో రాష్ట్ర రహదారుల అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి మండలం వరకు సింగిల్ బీటీ రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లాకు వెళ్లేందుకు డబుల్ బీటీ రోడ్డు వేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రహదారుల విధ్వంసానికి గురయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. పంచాయతీరాజ్ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, మా రోడ్లు ఏముంది, అవన్నీ కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా క్యాబినెట్లో పెట్టి హ్యామ్ రోడ్డు ద్వారా కొన్ని రాష్ట్ర ఫండ్స్తోని ఏ విధంగా మట్టి రోడ్డు లేకుండా చేయాలని చాలా ఫాస్ట్ ట్రాక్లో వర్క్ చేస్తున్నాం. మా టార్గెట్ అన్ని ప్రాజెక్టులతో ప్రతి విలేజ్ నుంచి మండల కేంద్రానికి సింగిల్ బీటీ రోడ్, మండల కేంద్రానికి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ 2 లేన్ రోడ్. వీళ్ళు 10 ఏళ్ళ చేసింది ఏమీ లేదు అధ్యక్ష.